బీన్స్ క్యారెట్ అండి, కొద్దిగా ఆవిరిలో ఉడికించానండి. కావాల్సిన ఉల్లిపాయ, శనగపప్పు, జీలకర్ర, పొట్టుతో ఉన్న పప్పు అండి, కరివేపాకు, కొద్దిగా ఆయిల్ అండి, ఎక్కువ కాకుండా, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొన్ని ఉల్లిపాయలండి. ఒక సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. కొంచెం పసుపు అండి, కొద్దిగా ఉప్పు అండి, ఎక్కువ వద్దు, చిటికెడు కారం, ఇవి వేయాలండి. ఎక్కువ ఉడకచ్చండి, కొద్దిగా ఆవిరిలో ఉడికాయి కాబట్టి. ఎక్కువ ఉడికితే పోషకాలు పోతాయి కాబట్టి ఎక్కువ ఉడకచ్చు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది బాగా ఒక ఫ్రైలా చేసుకోవాలండి. క్యారెట్ బీన్స్ ఫ్రైలోకి అండి కొబ్బరి వేస్తే రుచి వస్తుందండి. ఈ ఫ్రై బ్రౌన్ రైస్కి బాగుంటుందండి, రెడ్ రైస్కి బాగుంటుంది, మన చపాతీకి బాగుంటుందండి. హెల్దీ ఫ్రై రెడీ అయిందండి. చూడండి, మనం ఎక్కువ నూనె లేకుండా ఎలా హెల్దీగా చేసుకోవచ్చు. ఉప్పు కారం కూడా తగ్గించుకొని చాలా హెల్దీగా చేసుకోవచ్చు అండి. కొద్దిగా ఆవిరిలో ఉడికించుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువగా ఉడికించే అవసరం ఉండదండి, లేదా ఎక్కువ నూనె కూడా పట్టదు. మనం కొద్దిగా కుక్ చేసుకోవడం వల్ల. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. కర్రీ రెడీ అయింది. ఇలా సిమ్లో పెట్టుకోవాలండి.